ఈజీగా మళ్ళీ 200-300 కోట్లు ఈజీగా కొట్టిద్ది అన్న. కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అది. చాలా బాగున్నాయి, హై క్వాలిటీ. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఇదేం అర్థం కాదు, ఇదో పెద్ద స్టోరీ. మామూలుగా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, టాప్ నాచ్, చాలా బాగుంది అయితే. కడుపు మంట లైట్ గా ఇద్దరు బాగా అనిపించారు, మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. టచ్ చేశారు అసలు వేరే లెవెల్. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఈజీ. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సెకండ్ కొట్టేసి He scares me more. సీన్లు పెట్టారు అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అండి. ట్రైలర్ లో మాత్రం సస్పెన్స్ తో బాగా హ్యాండిల్ చేశారు. గ్రాఫిక్స్ ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా అనిపించింది అనమాట. కార్తిక్ ఘట్టంనేని గారు ఆల్రెడీ ఈగల్ మీద సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్, డౌటే లేదు. మిరాయ్ కట్అవుట్ అదిరిందయ్యా కదా, ఆ ఒక్క దాంతో నార్త్ వాళ్ళు 1000 కోట్లు పెట్టేస్తారు అనమాట. మన ఓకే, నార్త్ వాళ్ళు కనెక్ట్ అవడానికి ఒక్క షాట్ ఉంది కదా, ఎవ్రీథింగ్ సినిమా కలిసి వచ్చింది. ఓవరాల్ గా ట్రైలర్ వాస్ గుడ్ అండ్ సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. టైం ఒక మంచి క్యారెక్టర్ లో, తల్లి క్యారెక్టర్ అనుకుంటా అది. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన అయ్యేవాడిని కాదు. సో నార్త్ వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ గట్టిగా ఉన్నాయి, మన తెలుగు వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. మన దాకా అక్కర్లేదు. సో నార్త్ వాళ్ళకి నచ్చే ఎలిమెంట్ బుక్ ద్వారా రాస్తారు కదా, అలానే ఈ సినిమా బాగా హిట్. సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటాం. పీపుల్స్ మీడియా వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు కదా, ఈ సినిమా వర్కౌట్ అయ్యేటట్టుందిరా. సినిమా ఇప్పుడు ఈ సినిమా మొత్తం గ్రంథాన్ని మొత్తం బుక్ ద్వారా రాకుందన్న. సినిమా మాత్రం సాలిడ్ గా ఉంటది. ట్రైలర్ లో మాత్రం సస్పెన్స్ తో మాత్రం ఇన్ని రోజులు మిరాయి లేట్ అయినా గానీ ట్రైలర్ చూస్తే హ్యాపీగా ఉంది. ముందు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. ట్రైలర్ లో మొత్తం యాక్షన్ సీక్వెన్స్ అయితే చింపేశారు. మంచు మనోజ్ ఆయన కంబ్యాక్ అనుకోవచ్చు అన్న. మొన్న భైరవంతోనే మంచు మనోజ్ అన్న కొంచెం బాగానే బాబంటే బాబే. ఇంకా సినిమాలో స్టోరీ కన్నా కూడా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్